మీరు తూర్పు దిశకు ఎదురుగా నిలబడి అపసవ్య దిశలో 1/3/4 పరిభ్రమణం చేసినప్పుడు ఎదురుగా ఉండే దిశ అన్నాడు. వెరీ ఈజీ. ఫస్ట్ మనకి దిక్కులు ఎలా ఉంటాయంటే ఇలా వేసుకుంటాం. ఈ రైట్ సైడ్ వచ్చేసి తూర్పు, ఇక్కడ పడమర, ఇక్కడ ఉత్తరము, ఇక్కడ దక్షిణం వేసుకుంటాం. వాడు ఇచ్చిన కండిషన్ ఏమంటే తూర్పు దిశకు ఎదురుగా నిలబడి, ఈ దిశకు ఏమంట ఎదురుగా నిలబడినాడంట. అంటే ఎక్కడ ఉన్నాడు? పడమరలో ఉన్నాడు అనమాట. అంటే ఇటువైపు చూస్తున్నాడు, పడమరలో ఉండి ఇటువైపు చూస్తున్నాడు. చూస్తూ ఉంటూ ఏం చేసినాడు? అపసవ్య దిశలో అంటే ఎటువైపు? లెఫ్ట్ సైడ్ ఇటు అవుతాను, ఇటు తిరిగినాడంట. ఇటువైపు తిరిగినాడు. అపసవ్య దిశలో 1/3/4 పరిమాణం చేసినప్పుడు ఎంతంట? 1/3/4 అన్నాడు. ఇదే మనకు అర్థం కాదు ఇక్కడ. 1/3/4 1/3/4 అంటే అర్థమే మనకు 4 1 జా 4, 4 ప్లస్ ఎంత 7/4. అంటే టోటల్ మనకు భ్రమణం ఎంత వస్తుంది? 360 కదా. కాబట్టి ఇంటూ 360 వేస్తాను. 360 వేసిన అంటే 4 1 జా 4, 90 జా 9 7 జా 63 అంటే ఎంత? 630. 630 అంటే అర్థం ఏమనుకో అంటే 360 తిరిగినాడు. ఏమి 360 అంటే పూర్తి ఒక భ్రమణం చేసినాడు అనమాట. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత 630 వరకు అంటున్నాడు. కాబట్టి మనం 630లో నుంచి 360 తీసినామంటే ఎంత వస్తుంది? మళ్ళీ మనకు 0, తర్వాత 7 వస్తుంది. ఆ తర్వాత 5లో 3 పోతే 270 తిరిగినాడంట. అంటే ఒక పూర్తి భ్రమణం జరిగింది. మళ్ళీ ఏమైంది? 270 వరకు తిరిగినాడు. 270 వరకు అన్నప్పుడు ఇక్కడ ఎంత? 90. మళ్ళీ ఇది 90, 180 ప్లస్ మళ్ళీ 90 ఎంత అవుతుంది? 270 అంటే ఇక్కడికి వచ్చినాడు అనమాట. అంటే ఇక్కడ ఏ దిక్కులో ఉన్నాడు? దక్షిణం వైపు ఉన్నాడు అనమాట. మరి ఇచ్చిన ఆప్షన్ ఏదంటే మనకు 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట.